నేను రాసుకున్న క్వశ్చన్స్ అన్నీ ఒక మన సబ్స్క్రైబర్స్ అడిగినాయే. సో అవన్నీ వాళ్ళ క్వశ్చన్స్ నుంచే వీడియో చేద్దామని అలా చేశాను. సో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. చెప్పేది ఏంటంటే ఎవరు వర్త్ ఎవరు డిసైడ్ చేయలేదు. అంటే మీరు వర్తియా కాదా అనేది డిసైడ్ చేయాల్సిన కంపెనీ మాత్రమే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్ స్పేస్. గైస్, ఈ ఛానల్లో మీది ఇదే ఫస్ట్ వీడియో అయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ సందీప్. నేను ఐర్లాండ్లో తెలుగు వ్లాగ్స్ చేస్తాను. గైస్, మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఈ ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాం ఐర్లాండ్కి సంబంధించి, స్టూడెంట్స్కి కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ గురించి కానీ, లేకపోతే ఐరిష్ లైఫ్ గురించి కానీ ఈ ఛానల్లో మనం పోస్ట్ చేస్తాం అన్నమాట. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, ఇంకా వీడియో గురించి వస్తే మనం ఈరోజు వర్క్ వీసా గురించి మాట్లాడుకోబోతున్నాం గైస్. అంటే మన ఇండియాలోనే ఆల్రెడీ ఒక 8 నుంచి 10 ఇయర్స్ లేకపోతే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మాస్టర్స్కి కాకుండా డైరెక్ట్గా వర్క్ వీసా మీద ఎలా రావాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఒక సింప్లిఫైడ్ మేనర్లో పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేసిన వాళ్ళు కానీ, ఈమెయిల్ చేసిన వాళ్ళు కానీ ఈ ప్రాసెస్ మీద క్లారిటీ లేదు. అంటే కన్సల్టెన్సీ అంటే ఇండియాలో వెళ్ళి కన్సల్టెన్సీలో అడుగుతున్నారు. అసలు యాక్చువల్గా ఐర్లాండ్లో ఈ వర్క్ అంటే ఈ జాబ్స్ గురించి ప్రాసెస్ ఎలా జరిగిద్దో నేను క్లియర్గా చెప్తా. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, నేను యాక్చువల్గా ఈ ప్రాసెస్ గురించి చెప్పే ముందే నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. ఎందుకంటే మన వీడియో ఇప్పుడు చాలామంది వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే మనం రీసెంట్గానే 1000 సబ్స్క్రైబర్స్ కొట్టాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే సపోర్ట్ చేశారో అండ్ పర్సనల్గా మెసేజ్ చేసి నా వీడియోస్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ గైస్. సో ఇంక మనం ఇదంతా పక్కన పెట్టేసి డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వర్క్ వీసా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ క్రిటికల్ స్కిల్స్ గురించి మాట్లాడాలి. అయితే ఈ క్రిటికల్ స్కిల్స్ గురించి నేను ఆల్రెడీ మన వేరే వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేను మాట్లాడాను. అయితే ఇప్పుడు ఈ జాబ్స్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా నుంచి ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు క్రిటికల్ స్కిల్స్లో ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒక్కసారి దాంట్లో చెక్ చేసుకోండి. దాంట్లో చెక్ చేసుకుంటే ఏమవుతుంది, ఉంటే ఏంటి అనేది మనం వీడియో మధ్యలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే అది చెక్ చేసుకోండి గైస్. సరే, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి వద్దాం. అసలు జాబ్స్ ఎలా అప్లై చేయాలి ఇక్కడ. సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ ఐర్లాండ్లో జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. అంటే ఇండియాలో కన్సల్టెన్సీస్ కాదు, పర్టికులర్గా ఐర్లాండ్లోనే ఐరిష్ జాబ్ మార్కెట్ గురించి ఐర్లాండ్ జాబ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని కన్సల్టెన్సీస్తో కాంటాక్ట్ అవటం. సో వాళ్ళు ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేమ్స్ చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి బట్ ఒక ఎగ్జాంపుల్గా ఒక 3 నేమ్స్ చెప్తా. లైక్ హేస్ కానీ, సిపిఎల్ కానీ, సిగ్మా రిక్రూట్మెంట్ కానీ, ఇలా చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైతే జాబ్ అప్లై చేయాలనుకుంటున్నారో ఐర్లాండ్లో ఫస్ట్ మీరు ఈ కన్సల్టెన్సీతో ఐదర్ త్రూ మెయిల్ కానీ, లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్లో వాట్సాప్లో కానీ ఎలా అయినా కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళకి మీ అప్డేటెడ్ సీవీ, ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కంపెనీకి అప్లై చేస్తుంటే, ఎందుకంటే వీళ్ళ వెబ్సైట్స్లోనే ఈ కన్సల్టెన్సీస్ వెబ్సైట్స్లోనే జాబ్ ఆపర్చునిటీస్ పెడతాడు. సో అది మీకు మ్యాచ్ అవుతే, మీ రోల్కి మ్యాచ్ అవుతే దానికి సంబంధించిన అప్డేటెడ్ సీవీ అండ్ కవర్ లెటర్ వాళ్ళకి ఈమెయిల్ చేయండి. లేకపోతే హౌఎవర్ మీరు కాల్లో కాంటాక్ట్ అవుతారా, లేకపోతే ఈమెయిల్లో కాంటాక్ట్ అవుతారా, ఎలా కాంటాక్ట్ అయితే అలా మీ అప్డేటెడ్ సీవీ మాత్రం వాళ్ళకి ఇవ్వండి. సో ఇది ఫస్ట్ మెథడ్ గైస్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. లైక్ మన ఇండియాలో నౌకరీ ఉన్నట్టే ఇక్కడ కూడా ఐరిష్ జాబ్స్ డాట్ అయ్యి లేకపోతే లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఐదర్ మీరు ఈ జాబ్ పోర్టల్స్ నుంచైనా జాబ్ అప్లై చేయొచ్చు, లేకపోతే కన్సల్టెన్సీస్ నుంచైనా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి జాబ్స్ అప్లై చేయొచ్చు. సో నా పర్సనల్ సజెషన్ అయితే మీకు రీజనబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఐ సజెస్ట్ కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళండి. ఎందుకంటే ఈ జాబ్ పోర్టల్స్లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ ఇలా చాలామంది అప్లై చేస్తారు. కాబట్టి పర్టికులర్గా ఒక పర్సన్తో కాంటాక్ట్ అవ్వాలంటే కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడటం బెటర్. అండ్ ఇక్కడ కన్సల్టెన్సీ గురించి మాట్లాడాలి. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు ఏమైనా చీట్ చేస్తారా, లేకపోతే డబ్బులు తీసుకుంటారా అని. ట్రస్ట్ మీ గైస్, ఐర్లాండ్లో కన్సల్టెన్సీస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. సో మీరు ఎవరైనా మనీ అడిగితే ఖచ్చితంగా అది ఫేకే. అండ్ ఇక్కడ సింగిల్ పెనీ కూడా ఛార్జ్ చేయరు మీ దగ్గర. సో కన్సల్టెన్సీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి ఈమెయిల్ త్రూ మాట్లాడి వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే మీకు రిలేటెడ్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ ఏంటనేది.
అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అండ్ ఫ్యూ కేసెస్‌లో వాళ్ళు మీకు ఈ వీసా ప్రాసెస్ గూడా హెల్ప్ చేస్తారనమాట. సో ఇది గైస్, ఇది జాబ్ అప్లై చేసే ప్రొసీజర్. అండ్ సెకండ్ థింగ్, అండ్ సరే ఇది జాబ్ అప్లై చేసుకునే ప్రాసెస్. సరే ఈ ప్రాసెసింగ్ టైం ఏంటి? అసలు ఎంత టైం పడుతుంది? నా టైం ఏమన్నా వేస్ట్ అవుతుందా? అని చాలామంది అడుగుతున్నారు. సో టైం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, క్రిటికల్ స్కిల్స్ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో చెక్ చేసుకోమని. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోల్ క్రిటికల్ స్కిల్స్‌లో ఉంటే మీకు జాబ్ వస్తే వాళ్ళు వర్క్ పర్మిట్ ఏస్తారనమాట. ఈ వర్క్ పర్మిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది క్రిటికల్ స్కిల్స్‌లో ఉంటే ఈ క్రిటికల్ స్కిల్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి ప్రాసెసింగ్ టైమ్స్. ఒకటి స్టాండర్డ్, ఇంకోటి ట్రస్టెడ్ పార్ట్నర్. ఈ స్టాండర్డ్ ఏంటంటే సో చిన్న చిన్న కంపెనీస్ స్టాండర్డ్ ఉంటాయి అనమాట. అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళు చాలామందికి ఆల్రెడీ వర్క్ పర్మిట్ లేస్తా కొంచెం పెద్ద కంపెనీ అయితే వాళ్ళకి ట్రస్టెడ్ పార్ట్నర్ స్టేటస్ ఇస్తారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్లో అయితే అరౌండ్ 1.5 మంత్ పడుతుంది పర్మిట్ డెసిషన్ రావడానికి. అదే ట్రస్టెడ్ పార్ట్నర్ అయితే మన టైం బాగుంటే వితిన్ వీక్లో వస్తుంది, లేకపోతే 10 డేస్ వస్తుంది, మ్యాక్సిమం 15 డేస్. అంతకుమించి ఎక్కువ టైం తీసుకోదు గైస్. మరి ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి ఏమైనా టైం పడుతుందేమో, బట్ మోస్ట్లీ 10-15 డేస్లో మీకు డెసిషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది కాకుండా జనరల్ స్కిల్స్లో ఉంటే జనరల్ స్కిల్స్లో కూడా ఇలానే ఉంటుంది. స్టాండర్డ్ ఒకటి, ట్రస్టెడ్ పార్ట్నర్ ఒకటి. సో ఈ స్టాండర్డ్కి అరౌండ్ 1.5 మంత్ పడుతుంది. అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్ అయితే 1 మంత్ అరౌండ్ అలా పడుతుంది. నేను దీనికి కూడా ఒక వెబ్సైట్ ఉంటుంది, ప్రాసెసింగ్ స్టేటస్. అంటే ఈ రోజున లైక్ ఎప్పుడు అప్లై చేసిన వాళ్ళది రివ్యూ చేస్తున్నాం అనే డేట్స్ కూడా ఇస్తారనమాట. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఇది ప్రాసెసింగ్ టైం గురించి గైస్. వర్క్ పర్మిట్ రావడానికి అయితే ట్రస్టెడ్ పార్ట్నర్ క్రిటికల్ స్కిల్స్ అయితే అరౌండ్ 15 డేస్లోనే వస్తుంది. సో మీరు దాని గురించి టైం వేస్ట్ అవుతుందని వరీ కాకండి. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, అసలు వర్క్ పర్మిట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఆ వర్క్ పర్మిట్ మీద వస్తే బెనిఫిట్స్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మాస్టర్స్ త్రూ వస్తే మీరు ఒక 1 ఇయర్ మాస్టర్స్ చేసి దాని తర్వాత అప్పుడు ఎటు ఫుల్ టైం చేయరు కాబట్టి మీరు 20 అవర్సే చేస్తారు. అక్కడ మళ్ళీ మీకు మనీ లాస్, 40 అవర్స్ చేయడానికి ఉండదు. దానికి మీరు మనీ పెట్టి దాని తర్వాత మళ్ళీ మీరు జాబ్ ఎత్తుకోవాలి. అదే వర్క్ వీసా మీద వస్తే మీరు డైరెక్ట్గా వర్క్ మీద వస్తారు కాబట్టి సో మీకు ఎక్స్ట్రా ఖర్చులు ఉండవు. డైరెక్ట్గా మీరు ఫుల్ టైం వర్క్ చేస్తారు కాబట్టి మీకు మనీ రాగానే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా ఈ హౌసింగ్ గురించి ఇవంతా సెటిల్ అవ్వడానికి ఒక 2 మంత్స్ పట్టిన దాని తర్వాత లైఫ్ సెటిల్ అనమాట. సో అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటంటే ఈజీ సెటిల్మెంట్. సో ఇక్కడ మీరు క్రిటికల్ స్కిల్స్ మీద వచ్చిన తర్వాత వితిన్ 21 మంత్స్ అంటే 21 మంత్స్ అయిన తర్వాత మీరు వెంటనే స్టాంప్ 4 అంటే పిఆర్కి అప్లై చేయొచ్చు. అదే మాస్టర్స్లో వస్తే మీరు స్టూడెంట్ వీసా అయిపోయి దాని తర్వాత జాబ్ ఎత్తుకొని అప్పుడు 21 మంత్స్ కౌంట్ అవుతుంది అనమాట. సో ఈ వర్క్ వీసాలో వర్త్ స్పెండింగ్ టైం గైస్. మీరు చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే మాస్టర్స్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, వెంటనే వీసా వస్తుంది, ఇదైతే టైం టేకింగ్ అని. బట్ టైం తీసుకున్నా మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇదే ద బెస్ట్ వే గైస్. ఫస్ట్ మీరు దీని మీద టైం స్పెండ్ చేయండి. అది కాకపోతే అప్పుడు మాస్టర్స్ త్రూ రండి. అండ్ అండ్ సారీ అండ్ 100%. సో ఇవన్నీ గైస్ బేసిక్గా నేను రాసుకున్న క్వశ్చన్స్ అన్నీ ఒక మన సబ్స్క్రైబర్స్ అడిగినాయే. సో అవన్నీ వాళ్ళ క్వశ్చన్స్ నుంచే వీడియో చేద్దామని అలా చేశాను. సో ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. సో నెక్స్ట్ 100% షూర్ ఆఫ్ గెటింగ్ వీసా. సో ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వీసాకి అప్లై చేస్తే పక్కా వీసా వస్తుందా? సో పక్కా వీసా వస్తుందా రాదనేది ఒక ఎవ్రీ పర్సన్ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. సో మీకు నిజంగా స్కిల్స్ మ్యాచ్ అయ్యి వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు పర్మిట్ ఇస్తారు. సో వస్తుందా రాదా అంటే సో నేను బెనిఫిట్స్ చెప్పినట్టే ట్రై చేస్తాం అయితే తప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, చాలామంది మా ఫ్రెండ్స్ని అడిగాము నాకు రాదంట అని చెప్తున్నారు, ఇక్కడ ఐర్లాండ్లో వాళ్ళని అడిగానని. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరు వర్త్ ఎవరు డిసైడ్ చేయలేరు. అంటే మీరు వర్తియా కాదా అనేది డిసైడ్ చేయాల్సిన కంపెనీ మాత్రమే. సో అది కేవలం మీ సీవీ చూసిన తర్వాతే డిసైడ్ చేస్తుంది. సో మీరు సీవీఏ పంపకుండా ఒక ఫ్రెండ్స్ని అడిగి లేకపోతే ఇండియాలో కన్సల్టెన్సీస్ని అడిగి ఎలా డిసైడ్ చేస్తారు? సో గైస్, మీకు నిజంగా స్కిల్స్ మీద మీకు నమ్మకం ఉండి ఖచ్చితంగా వర్క్ వీసా వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ త్రూ ప్రాసెస్ చేసి వచ్చిందంటే వెల్ అండ్ గుడ్, రాకపోతే మాస్టర్స్కి ట్రై చేయండి. ట్రై చేయడంలో అయితే తప్పలేదు కదా. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేకపోతే నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది గైస్ మంది.
సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు చెప్పండి, నేను లింక్ షేర్ చేస్తా. నేను ఎందుకు కామెంట్స్లో లింక్ పెట్టనంటే, బికాజ్ ఐ డోంట్ వాంట్ స్పామ్. బికాజ్ చాలామంది ఉంటారు, చాలామంది చూస్తున్నారు. సో నిజంగా ఎవరికి అవసరమైతే వాళ్ళే గ్రూప్లో జాయిన్ అవ్వాలని అయితే నా ఉద్దేశం. ఎందుకంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి అవుట్ సైడ్ వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ అని పెట్టండి, నేనే కాంటాక్ట్లోకి వస్తా. లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ సందీప్ స్పేస్ ఐర్లాండ్కి డైరెక్ట్ మెసేజ్ చేయండి, దాంట్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అండ్ ఇంకెవరికన్నా అవసరం అనిపిస్తే షేర్ చేయండి. సో టిల్ దెన్, సైనింగ్ ఆఫ్. Bye.